స్పైసీ కిచెన్. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ స్పెషల్గా మనల్ని మన స్పైసీ కిచెన్ని అండ్ ఎన్జిఆర్ ఛానల్ని ఒకళ్ళు ఇన్వైట్ చేశారు. మేము స్పెషల్స్ చేసి చూపిస్తాం అంటూ కొత్తపేటలోని వజ్రమ్మ గారు వాళ్ళ ఇంటిని ఇన్వైట్ చేశారు. సో మరి వెళ్ళి ఆ స్పెషల్స్ ఏంటో చూసేద్దామా? చాలా దూరం. వావ్, మన ఛానల్ని ఇన్వైట్ చేస్తూ ఎంత బాగా డెకరేట్ చేశారండి. మనకి ఇన్విటేషన్ సూపర్ ఉంది. సో లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదామా? హాయ్ అండి, మేము ఎన్జిఆర్ ఛానల్ నుంచి వచ్చాం. ఓ రియలీ, థ్యాంక్ యూ సో మచ్. వజ్రమ్మ గారు, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మరి ఇవాళ న్యూ ఇయర్ డే కదా, మా ఎన్జిఆర్ ఛానల్ని మీ ఇంటికి రమ్మని పిలిచారు, వచ్చేసాం. మరి మాకు స్పెషల్ ఏం చేసి పెడుతున్నారు? గోంగూర మటన్. గోంగూర మటన్ అంట. గోంగూర అంటేనే నోట్లో నీళ్ళు, అందులో మటన్ ఇంకా స్పెషల్. ష్యూర్. సో ఇప్పుడు మరి గోంగూర మటన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో మాకు చెప్తారా? అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ధనియాల పిండి, గరం మసాలా, తగినంత ఉప్పు, గోంగూర అండ్ మటన్. అవండి గోంగూర మటన్కి కావాల్సిన పదార్థాలు. మీరు అర్జెంట్గా నోట్ చేసేసుకోండి. న్యూ ఇయర్ స్పెషల్ రోజు ఇవాళ వజ్రమ్మ గారు మన కోసం గోంగూర మటన్ స్పెషల్ చూపించబోతున్నారు. సో మరి ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు, మరి దాని తయారీ విధానం ఏంటో, అంటే ఎంత మటన్ యూజ్ చేస్తున్నాము? ఇది హాఫ్ కేజీ మటన్, హాఫ్ కేజీ, 2 కట్టల ఇంత కట్టలతోటి గోంగూర. హాఫ్ కేజీ మటన్, హాఫ్ కేజీ మటన్ అండ్ 2 కట్టలు గోంగూర. ఫస్ట్ బాణీలో నూనెనా? తాలింపుకి సరిపోయినంతనా లేకపోతే ఫ్రై చేసుకోవడానికా? మటన్కి సరిపో. ఓకే, మటన్ కలుపుకోవాలండి. మటన్లో అన్నీ వేసి కలపాలి. ఓకే, ముందు పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని తర్వాత బౌల్లో మటన్ తీసుకొని ఆ మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఎంత 2 స్పూన్ల? 2 స్పూన్లు. ఓకే, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ 2 చాలా? 2 వేసిన తర్వాత ఇట్లా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంటే దాంట్లో వేసుకోవాలి ఆయిల్? దీంట్లోనే. ఎంత వేసుకోవాలి ఆయిల్? మామూలుగా 2 స్పూన్లను తీస్తే సరిపోతుంది. చాలా? ఇంకా కొంచెం. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం ఎంత తీసుకోవాలి? 3 స్పూన్లు పడుతుంది. ఓకే, ఇప్పుడే దానికి కావాల్సిన కారం అంతా వేసుకుంటాం కదా, మళ్ళీ తర్వాత వేయం కదా? వేయము. ఇలా ముందే అన్ని కలిపేసి పెట్టుకుంటే మటన్ కి మసాలా అంతా పడుతుంది. అట్లా కలిపేసి పెట్టుకున్న తర్వాత కాసేపు పక్కన ఉంచాలా? ఒక పావు గంట తర్వాత మళ్ళీ వండితే మంచిగా టేస్ట్ కూడా వస్తుంది. అప్పుడు ఎందుకంటే అది మొత్తం మసాలాతో నిండిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఏం తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు మళ్ళీ తర్వాత వేయమా ఉప్పు? ఇంకా వెయ్యం. అన్ని ఫైనల్ గా ఇప్పుడే ఉప్పు, కారం, పసుపు అంతా ఎంత క్వాంటిటీ సరిపోతుంది అనేది ఇప్పుడే వేసేసుకోవాలి ఒకేసారి. ఇప్పుడు ఏంటి, మటన్ లో పసుపు, ఉప్పు, కారం వేసి కలిపేసుకున్నాం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసేసి ముందే కలిపి పెట్టుకున్నాము. ఇంకేం కొంచెం ఆయిల్ కూడా వేసి కలిపామండి. ఇప్పుడు దాన్ని అలానే పక్కన పెట్టేసి బాణీలోను ఆయిల్ పోసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేయాలండి. వేడెక్కింది. ఓకే, కొంచెం అంటే ఆయిల్ ఎగ్ హీట్ అయ్యాక దాంట్లో ఉల్లిపాయలు వేయాలట. మరి గోంగూర సపరేట్ వేరే ఉడకబెట్టాలి. అది సపరేట్ గా ముందే ఉడకబెట్టుకోవాలి కదా? లాస్ట్ కి పెట్టినా ఏం లేదు, మధ్యన ఉడికిన తర్వాత అది 2 నిమిషాలలో ఉడికేస్తుంది. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కేసినట్టుంది కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు, ఆనియన్ వేసుకుని అలా మూత పెట్టేయాలా? ఫ్లేవర్ బయటకి వెళ్ళిపోతుంది, ఆవిరి మొత్తం లోపలే ఉంది. అలా చేస్తే అది స్లో ఫైర్ లో ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. ఇలా చేస్తే మాడవు కదా? ఇప్పుడు మటన్
మటన్ వేసి ఇప్పుడు దీంట్లో మటన్ వేసిస్తాము డైరెక్ట్. ఓకే, ఇందాక ఆల్రెడీ మసాలా పట్టి పెట్టుకున్న మటన్ వేసిస్తాము. వావ్, ఇందులో అంటే మనం మామూలుగా కూరలో వేసుకునే వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ వేసాం కదా, చూడంగానే ఇది జ్యూసీగా అవుతుంది అన్నట్టు ఉంది. చాలా బాగుంది. కొంచెం కలిపేసి మూత పెట్టేయాలి. నేను కలిపేస్తాను. చాలా మూత పెట్టొచ్చా? మూత పెట్టేసి ఓకే. అది ఇప్పుడు మధ్య మధ్యలో కింద అంటుకోకుండా కొంచెం కలిపేసుకోవాలి. ఇట్లా కొంచెం ఉడికిందాక సగం ఉడికిందాక ఇట్లా పెట్టుకోవాలి. సగం తర్వాత వాటర్ పోసుకోవాలి. సగం ఉడికే వరకు ఆయిల్ లోనే అది లైట్ గా ఫ్రై అవుతున్నట్టు కదా, ఫ్రై అవుతూ కుక్ అవుతుంది. మరి ఇప్పుడు ఆ గోంగూరని ఏం చేయాలి? వేరే బాణలి పెట్టుకొని వేరే బాణలి పెట్టుకొని దాంట్లో గోంగూర వేసి ఉడకబెట్టుకోవాలి కదా. ఓకే, ఇప్పుడు ఇందులో గోంగూర పెట్టేసి ఇది గోంగూర ముందు కడిగి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో పెట్టుకున్నాం కదా. అంటే ఇందులో నీళ్లు పోసి ఉడకబెట్టుకుంటాము. కొంచెం వాటర్ వేయాలండి, ఉడకదు లేకపోతే మళ్ళీ, లేకపోతే గిన్నెకి అంటుకొని పోతుంది కదా ఆకు కదా. కొంచెం వాటర్ పోసి కొద్దిగా వాటర్ ఎంత ఇంకొంచెం సరిపోతుంది. చాలా మూత పెట్టేసి ఉడకబెట్టేసుకోవాలా. ఇది ఎలాగో 2 నిమిషాల్లో ఉడికిపోతుంది కదా, దానికి మాత్రం మధ్య మధ్యలో చూసుకోవాలి. స్మెల్ సూపర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి. మటన్ మొత్తం ఉడకాలి కదా. సగం ఉడికిపోయింది కదా, సగం ఉడికి. ఇప్పుడు ఇందులో కూడా వాటర్ పోసుకోవాలి. ఎంత సరిపోతుంది? మామూలుగా ఒక గ్లాస్ సరిపోతుంది. లైట్ గా జ్యూస్ గా రావడం కోసం కదా. మళ్ళీ నీళ్ళు ఎక్కువైనా కానీ టేస్ట్ తగ్గిపోతుంది కదా. ఇట్లా ఉంటే తక్కువ పోసుకుంటే చిక్కగా ఉంటుంది మటన్ అంతే కదా. దీనికోసం వేసిద్దాం. ఇప్పుడు రెండు పొయ్యిల మీద రెడీగా ఉన్నాయి కదా. సో ఆల్మోస్ట్ ఇంకా ఇవి ఉడికితే అయిపోయినట్టే, అంతే కదా. ఈ 2 ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. ఈ టైం లోపు మనం ఒక బ్రేక్ తీసేసుకుందామా?